శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారు గమనించారన్నమాట. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అని చెప్తున్నాడు. యోబు గారు తన ప్రవర్తనలో ఏ లోపం కూడా లేదు. ఆయన సన్నిధిలో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటున్నాడు. మనము ఆయన సన్నిధిలో మన ప్రవర్తన ఏ విధంగా కనబడుతుంది, ఏ విధంగా నిరూపించుకోగలుగుతాం. యోబు ఏ విధంగా తన ప్రవర్తన కాపాడుకున్నాడో, దేవుని గూర్చి కానీ మనుషుల గూర్చి కానీ ఏ విధమైనటువంటి దురాలోచనలు, వ్యర్థమైన మాటలు ఆయన పలుకలేదు. మీరు కావాలంటే యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదట్లో నుండి 8 వచనాలు మీరు క్లియర్గా చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని బట్టి యోబు తన ప్రవర్తన దేవుని యొక్క అధికారంలో ఏ విధంగా ఉంచుకుంటున్నాడో అక్కడ తెలియపరిచాడు. ప్రతి అడుగు కూడా దేవుడు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు, గుర్తించాడు కూడా. తాను చేసినటువంటి పనికి దేవుడు న్యాయమైన త్రాసులో తూస్తాడు అన్నటువంటి భయం కలిగి ఉన్నాడు. ఇటువంటి భయము మనము కూడా కలిగి ఉంటే దురాలోచనలు ఎందుకు వస్తాయి? పాపపు ఆలోచన రావటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయం లేకపోవటమే. అవును, భర్తకు భయపడినటువంటి భార్య ఏ విధంగా జీవిస్తుందో తెలుసు కదండి. అలాగే దేవుని యందు కూడా విశ్వాసి భయం లేని వారుగా జీవిస్తారన్నమాట. చాలామంది నీరసన వ్యక్తం చేస్తూ లోబడటానికి ఇష్టపడుతుంటారు. అది దేవునికి ఇష్టం ఉండదు. యోబు జీవితంలో శోధన ఉన్నప్పుడు ఏ విధంగా నిరసన వ్యక్తం చేయలేదు ప్రియులారా. ఏ విధమైన దురాలోచనలు కూడా రాలేదు. ఏ విధమైన తన ప్రవర్తన అపవిత్రపరచుకోలేకుండా జాగ్రత్త పడ్డాడు. అందును బట్టి ఆ వాక్యాలే ఆధారం. తన మనస్సులోని ఆలోచనల ప్రకారం అతని కన్నులు ప్రవర్తించటం లేదు. అతడు ఉన్నత స్థితిలో ఎలా ఉన్నాడో శోధన వచ్చినప్పుడు కూడా అలాగే జీవించాడు. ఇందును బట్టి అతడు దేవునితో ఎంతో బలమైనటువంటి సాధనంగా వాడబడ్డాడు. అతడు ఎంతగా దేవునికి ఇష్టపడ్డాడో ఆ వచనాన్ని బట్టి మనకు తెలుస్తుంది ప్రియులారా. దేవునితో తన సహవాసాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ లోకానుసారంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆయన ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఎప్పుడూ కూడా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. అప్పుడే ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, యోబు గారి జీవితంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఏ విధంగా వర్ణించగలమయ్యా? ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా తమకు కలిగినటువంటి ఆత్మీయత విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తమ ప్రవర్తన మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తానికి సహాయం చేయండి. బిడ్డలందరి యొక్క ఆలోచన మీ ఆలోచనగా మారుస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టడికి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.